హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఒక 2 days తర్వాత మా పిల్లలకి స్కూల్లో కళాకృతి అనే ప్రోగ్రామ్ ఉంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించింది. పేపర్తో ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్స్ అలా చేయడం. మాకైతే ఇప్పుడు కుదిరింది టైం చేయడానికి. ఇలా పేపర్స్ పట్టుకొని పిల్లలతో కూర్చున్నాను నేను ఇక్కడ. టైం వచ్చేసి 9:47. జస్ట్ ఇప్పుడే కూర్చున్నాం ఇప్పుడు చేయడానికి. ఇదంతా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత టైం ఎంత అయింది అనేది కూడా చూపిస్తాను. ఇలా టీవీలో పెట్టుకొని చూస్తూ చేస్తున్నాము. మేము ఎలా చేస్తామో మీకు కూడా చూపిస్తాను. మా పిల్లలు ఇలా క్రాఫ్ట్ చేయడానికి కూర్చున్నారో లేదో, వాళ్ళ అమ్మమ్మ అయితే ఇలా కొత్త ఊరగాయ పెట్టుకున్నాము, అది టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నారు. ఇక్కడ ఎలా ఉంది టేస్ట్? బాగుంది బాగుంది. పింక్ పేపర్ తీసుకున్నాను. దీన్ని 2 లాగా ఫోల్డ్ చేసుకోవాలి. నా దగ్గర కాంపాస్ అవి లేవు, అందుకని ప్రస్తుతానికి బౌల్ పెట్టి గీస్తున్నాను. నీట్గా ఇది ఫైనల్ టచ్ ఎలా వస్తుందో ఏమో చూడాలి. నేనైతే ఇలాంటివి ఫస్ట్ టైం చేయడం. పిల్లలు సైన్స్ వేర్స్ అలా చేసినప్పుడు నేనే చేసిస్తుంటాను ఇంట్లో, కానీ ఇలా మాత్రం ఇప్పుడు ట్రై చేయలేదు. చూద్దాం. వీటిని కట్ చేసుకుందాం. ఇవి మా పిల్లలకి ఇద్దాం, కట్ చేస్తారు, నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. నేను ఇలా సర్కిల్స్ గీసిస్తూ ఉంటాను. సర్కిల్ నీట్గా ఉండాలమ్మా. కొంచెం క్రాస్ అయినా పోతుందా? నీట్గా చెయ్యి. ఓకే. మా మమ్మీ కష్టపడుతుంటే మేము కాస్త హెల్ప్ చేస్తున్నాము. ఇన్ని పేపర్స్ అయితే కట్ చేసుకున్నాము. వీటిని ఇలా ఇలా మడుస్తున్నాను. చూడండి ఎలా మడుస్తున్నాను. ఇలా 4 steps. నేను ఇలా ఫోల్డ్ చేస్తుంటే మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇస్తున్నారు. దీన్ని 2 pieces కట్ చేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 pieces లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు ఎడ్జెస్ని మళ్ళీ కట్ చేసుకున్నాను. దీన్ని ఓపెన్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి, ప్రతి చోట కటింగ్ ఉండేటట్టు. ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకున్న తరువాత ఒక టూత్పిక్ పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అప్పుడే పెటల్స్ ఫోల్డ్ అయ్యేటట్టు బాగా కనిపిస్తుంది ఫ్లవర్ మొత్తం చేసిన తర్వాత. ఇలా కట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేస్తుంటే మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను చేస్తాను ఇవ్వు మమ్మీ అని చెప్పి వాళ్ళు కూడా తీసుకొని ఇలా చేసిస్తున్నారు నాకు. పిల్లలు హెల్ప్ చేయడం వల్ల నాకు ఈ ఫ్లవర్ 2 hours ఫినిష్ అయ్యింది. అదే మా పిల్లలు హెల్ప్ చేయకపోతే చాలా టైం పట్టుండేదేమో. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా వీడియోలో ఇలా ఫోల్డ్ చేసి అన్నిటికీ గమ్ పెట్టి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇందాక కట్ చేసిన పేపర్ ఒక్కటే పక్కన పెట్టుకున్నాను, మిగతావన్నీ ఇలా ఫ్లవర్స్ లాగా గమ్ పెట్టి స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఇందాక కట్ చేసిన పేపర్కి ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్క పెటల్ లాగా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. చేసేటప్పుడు ఇలా గమ్ ఎక్కువగా వాడి గట్టిగా స్టిక్ చేయండి, లేదంటే మధ్యలో ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని గట్టిగా అరేంజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మధ్య మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం గమ్ ఎక్కువగా వాడుతూ అలా అన్నిటినీ ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇలా కింద లైన్ అంతా రౌండ్గా సర్కిల్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మధ్యలో గట్టిగా ప్రెస్ చేసుకొని ఒకసారి దీనిపైన మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇంకా మిగిలిన పెటల్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. నాకు ఈ ఫ్లవర్ చేయడానికి 7 కలర్ పేపర్స్ పట్టాయి. పింక్ కలర్వి, గ్రీన్ కలర్ అయితే 3 కలర్ పేపర్స్ పట్టాయి. ఇలా గ్యాప్ లేకుండా
పెటల్స్ అన్నీ ఇలా దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. ఇక పైన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. కింద లీఫ్ కావాలి కాబట్టి గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని, నేను ఇందాక చెప్పాను నా దగ్గర కాంపాస్ ఏవి లేవు అని, అందుకే ఇక్కడ బౌల్ పెట్టి మళ్ళీ సర్కిల్ గీసుకొని దీన్ని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇందాక చేసిన కటింగ్ లాగే ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ పేపర్తో కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని సపరేట్గా పక్కన పెట్టి ఇప్పుడు స్టిక్ రెడీ చేసుకుందాం. దీనికోసం గ్రీన్ కలర్ ఒక కలర్ పేపర్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి దీన్ని 3 సైడ్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, ఇలా 3 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి దీనికి గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఫ్లవర్కి బ్యాక్ సైడ్ అంటించడం కోసం ఇలా గట్టిగా స్టిక్ చేయడానికి బ్యాక్ సైడ్ చూడండి ఇలా అంటిస్తున్నాను. దీని పైనుంచి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ కలర్ పేపర్ని పైన కొంచెం హోల్ లాగా కట్ చేసి ఈ స్టిక్ పైన నుంచి గమ్ అప్లై చేసి ఇలా పెట్టేస్తున్నాను. ఈ స్టిక్ పెట్టిన తర్వాత ఒక పేపర్ స్టిక్ చేస్తే నాకెందుకో ఈ స్టిక్ గట్టిగా స్టిఫ్గా నిలబడినట్టు అనిపించలేదు. అందుకని నేను ఇక్కడ 2 పేపర్స్ లాగా స్టిక్ చేశాను. ఇది స్టిక్ చేయడం వల్ల కింద పెట్టిన స్టిక్ చాలా స్టిఫ్గా గట్టిగా నిలబడింది. ఇలా సెకండ్ పేపర్ కూడా అంటించేసాను. ఫైనల్గా దీనికి ఒక 2 లీవ్స్ అయితే కట్ చేసుకొని పెట్టేశాను. ఫ్లవర్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది చేయడానికి చాలా కష్టపడ్డాము. ఇప్పుడు టైం చూపిస్తానండి. 12:10 కావస్తుంది టైం వచ్చేసి. ఇది ఒక్క అమ్మాయికే ఇంత టైం పట్టింది నాకు. ఏది చేసినా బంపర్ ఆఫర్ కదా, ఇద్దరికి చేయాలి. ఇంకొకటి రేపు ట్రై చేస్తాను, వేరే ఫ్లవర్ చేస్తాను, ఫ్లవర్ లాగే చేస్తాను ఇంకొకటి. ఈ ఫ్లవర్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎలా ఉంది, నచ్చిందా మీకు? చూడండి, ఇది రేపు చేసే ఫ్లవరు, 2 రేపు చూపిస్తాను ఎలా వచ్చిందో ఏంటి అనేది. మా అమ్మాయి అది చేసేంత వరకు మేల్కొనే ఉనింది. 12 అయినా సరే నేను ఉంటాను, నేను పడుకోను అని చెప్పి మేల్కొనే ఉనింది. ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా? మా అమ్మాయికి అయితే నచ్చిందంట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్. ఇది సెకండ్ డే తీసిన వీడియో. నిన్నైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను, అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగానే కూర్చున్నాను. స్కూల్ నుంచి రాగానే ఇలా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాను. ఇలా రెడ్ కలర్ పేపర్, గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను ఈరోజు ఫ్లవర్ చేయడానికి. రెడ్ కలర్ పేపర్తో ఇలా సర్కిల్స్ అయితే చేసి తీసుకున్నాను. అన్నీ ఒకే సైజ్ కాకుండా ఒక పెద్ద సైజ్ నుంచి కొంచెం తగ్గించుకుంటూ అలా 8 పేపర్స్ 8 సర్కిల్స్ తీసుకున్నాను. సైజెస్ డిఫరెంట్స్, కొంచెం చిన్నది ఇంకా చిన్నది, అలా 8 సర్కిల్స్ తీసుకున్నాను. ఆ పేపర్ని ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. దాన్ని ఈ కార్నర్స్ రెండింటిని ఇలా కలిపి ఇలా గమ్ అప్లై చేసి ఇలా ఒక ఫింగర్తో ఇలా పట్టుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. నేను చేసే ఫ్లవర్కి ఇవి పెటల్స్ అవుతాయి. ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకొని ఇలాగే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇలా నేను కట్ చేసుకున్న 7-8 పేపర్స్ కూడా ఇలాగే స్టిక్ చేసుకొని నీట్గా ఇలాగే పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తరువాత ఇందాక మనం సర్కిల్స్ డిఫరెంట్ సైజెస్లో కట్ చేసుకున్నాం కదా, దాంట్లో పెద్ద సర్కిల్ ఏది అనేది చూసుకొని ఇలా ఒకదానికొకటి సైజెస్ పరంగా చూసుకుంటూ ఒకదానికొకటి గమ్ వేసి స్టిక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ పేపర్ని కింద స్టిక్ చేసుకొని దానిపై నుంచి రెడ్ కలర్ పేపర్స్ ఇలా ఒకదానికొకటి ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇక పైకి వచ్చేసరికి పెటల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి, చిన్నదవుతూ ఉంటుంది ఫ్లవర్ మిడిల్ పార్ట్. దానికి ఇలా కట్ చేసి ఇలా సర్కిల్ లాగా స్టిక్ చేస్తున్నాను. ఫింగర్ పెట్టకుండా ఇలా టూత్ పిక్తో గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఫింగర్ అయితే మనకి అలా ఇలా కదులుతూ ఉంటుంది, అలా కాకుండా టూత్ పిక్ అయితే కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది.
ఎల్లో పేపర్ ఒకటి తీసుకొని మిడిల్కి ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకొని మిడిల్ సీడ్స్ ఉంటాయి కదా ఫ్లవర్కి ఆ ప్లేస్లో ఇలా పెట్టేస్తున్నాను గమ్ పెట్టి. ఇంకా ఫ్లవర్ అయిపోయింది పైన పార్ట్. కింద ఇలా స్టిక్ కావాలి కాబట్టి దానికి ఇలా వన్ పేపర్ని ఇలా ఫుల్గా ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి గమ్మేసి స్టిక్ లాగా చేసేసాను. దీనికి ఫ్రంట్ పార్ట్ కొంచెం కట్ చేసుకొని ఈక్వల్గా ఉండేటట్టు అన్ని సైడ్స్ దాన్ని 4 పార్ట్స్ లాగా ఇలా కట్ చేసుకొని గమ్మేసి బ్యాక్ సైడ్ తిప్పి ఇలా స్టిక్ చేసి ఇంకా దానిపై నుంచి ఇంకో పేపరు స్టిఫ్గా ఉండడం కోసం ఇలా అంటించేసాను. ఇంకా ఫ్లవర్ అయితే సూపర్గా వచ్చింది. ఫైనల్ లుక్ ఇది ఫ్లవర్ది. ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోలేదు. సూపర్గా వచ్చింది. ఈ ఫ్లవర్ నిన్న చేసింది, ఇది ఇవాళ చేసింది. టచ్ అయితే ఫ్లవర్స్ ఇలా వచ్చాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ రెండిట్లో ఏ ఫ్లవర్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి, రెడ్డా పింకా అనేది. ఇవి రెండు మా పిల్లల కోసం చేశాను. నాకు చేయడానికి 2 days పట్టింది. ఈ రోజు కొంచెం తొందరగా కూర్చున్నాను స్కూల్ నుంచి రాగానే చేయడానికి వీటిని. నిన్నైతే 12 అయింది. ఈ రోజు అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇవి రెండు చూడ్డానికి ఈజీగా అనిపించవచ్చు మీకు, కానీ చాలా టైం తీసుకుంది ఇది చేయడానికి. నాకు ఒక్కొక్కటి 2 hours అలా పట్టింది ఒక్కొక్క ఫ్లేవర్ చేయడానికి. 2 days చేశాను. ఈ రెండిట్లో ఏ ఫ్లేవర్ బాగుందో కామెంట్ చేయండి, రెడ్డా పింకా అనేది. మా పిల్లలు అయితే వీటిని స్కూల్కి తీసుకెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.